తొలిపలుకు ఛానల్కు స్వాగతం. నేను లాలిత్య. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. రాజేంద్ర నగర్లో హైకోర్టు జోన్ 2 నిర్మాణానికి శంకుస్థాపన. ముఖ్య అతిథిగా హాజరైన రేవంత్ రెడ్డి. న్యూయార్క్లో కేటీఆర్ ప్రసంగం. తెలంగాణ గ్రోత్ స్టోరీపై ఫోకస్. 7,000 కోట్ల రూపాయల భూ కుంభకోణం ఆరోపణ. ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్ర విమర్శలు. బాల్క సుమన్ హౌస్ అరెస్టుపై ఆగ్రహం. ఖానాపూర్లో ఎన్నికల వేళ ఉద్రిక్తత. టెస్కోకు భారీ షాక్. 105 కోట్ల రూపాయల యూనిఫామ్ ఆర్డర్ రద్దు. హైదరాబాద్లో ఘోరం. వివాహం పేరుతో మోసం, సామూహిక అత్యాచారం ఆరోపణలు. తిరుమల ఘాట్ రోడ్లో 2 వాహనాలు ఢీ. స్వల్ప గాయాలతో బయటపడ్డ భక్తులు. రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో వివాదాస్పద ఘటన. పల్నాడులో పరువు హత్య కేసులో మాచర్ల సిఐ తురక వెంకటరమణ సస్పెండ్. ప్రజలు డీఎంకేను గౌరవంగా స్వాగతిస్తున్నారు. తమిళనాడు ఎన్నికల్లో సీఎం స్టాలిన్. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. బీజేపీ విజయానికి అంచనాలు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో విష్ణుదేవ్ సాయి విమర్శలు. అస్సాం అసెంబ్లీ ఎన్నికలు 2026. రాహుల్ గాంధీ ఘాటైన విమర్శలు. జూబిన్ గార్గ్ పూర్తి హైలైట్. శంషర్గంజ్ ర్యాలీలో మమతా ఘాటు వ్యాఖ్యలు. అమిత్ షాపై సవాల్. ఆప్లో కలకలం. హాట్ టాపిక్ గా మారిన రాఘవ్ చెడ్డా కౌంటర్. కోజికోడ్లో అమిత్ షా రోడ్ షోకు భారీ స్పందన. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో హైకోర్టు జోన్ 2 భవన నిర్మాణానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ సీఎం రేవంత్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. పలువురు న్యాయమూర్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైకోర్టు కాంప్లెక్స్ అన్నది అన్ని వర్గాల ప్రజలకు దేవాలయం లాంటిదన్నారు. ఇలాంటి శంకుస్థాపన చేయడం గర్వకారణమని తెలిపారు. ప్రస్తుత హైకోర్టు అవసరాలకు సరిపోవడం లేదని, హెరిటేజ్ భవనాన్ని కాపాడుకుంటూనే కొత్త సముదాయం నిర్మిస్తున్నట్టు తెలిపారు. రాబోయే 100 ఏళ్లలో అవసరాలను దృష్టిలో ఉంచుకొని అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణం చేపడుతున్నట్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద హైకోర్టు భవనంగా నిలుస్తుందని, న్యాయ వ్యవస్థకు బలమైన మౌలిక వసతులు అందిస్తుందని పేర్కొన్నారు. న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో నిర్వహించిన 21వ ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ 2026లో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధి గాథను వివరించిన కేటీఆర్, ఉద్యమం త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రం కేవలం దశాబ్దాల్లోనే దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఐటీ పరిశ్రమలు, ఇన్నోవేషన్ రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. రాష్ట్రాన్ని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ హబ్గా తీర్చిదిద్దడంలో తీసుకున్న చర్యలను ఆయన వివరించారు. అలాగే బిజినెస్, ఇన్నోవేషన్ పాలసీ భవిష్యత్తుపై జరిగిన చర్చలు ఎంతో ప్రేరణనిచ్చాయని పేర్కొంటూ ఈ కాన్ఫరెన్స్ను విజయవంతం చేసిన నిర్వాహకులకు, పాల్గొన్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. మాజీ మంత్రి బీఆర్ఎస్ నాయకుడు హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. హైదరాబాద్ నడిబొట్టున 7,000 కోట్ల విలువైన భూములను ప్రభుత్వం కబ్జా చేయడానికి ప్రయత్నిస్తుందంటూ ఆరోపించారు. 600 మంది పేద రైతుల జీవనం కొనసాగిస్తున్న 374 ఎకరాల నాదర్గుల్ భూములను బౌన్సర్లు, పోలీసుల సాయంతో భయపెడుతూ రైతులను అక్కడకు రానివ్వడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు కబ్జాలు ప్రారంభించారని అన్నారు. ఫెన్సింగ్ వేసి భూమిని కబ్జా చేసిన ఈ చర్యను హరీష్ రావు ప్రజాస్వామ్యానికి హానికరమని వివరించారు. అధికార దుర్వినియోగం చేస్తున్నారు అంటూ మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఎలాంటి కబ్జా ప్రయత్నం జరగలేదని ఆయన వివరించారు. స్థానిక ప్రజలు ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిసరాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ముందస్తు అరెస్టులపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని ఆరోపించారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా బీఆర్ఎస్ గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో ఆదిలాబాద్లో జోగు రామన్న, ఖానాపూర్లో కోవ లక్ష్మిని కూడా పోలీసులు నిర్బంధించారు. ఈ పరిణామాలు స్థానిక రాజకీయాల్లో ఉద్రిక్తతకు దారితీశాయి. తెలంగాణ చేనేత సహకార సంఘం టెస్కోకు విద్యాశాఖ భారీ షాక్ ఇచ్చింది.
పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ల తయారీకి ఇచ్చిన 105.54 కోట్ల ఆర్డర్ను రద్దు చేస్తున్నట్టు అధికారికంగా లేఖ పంపింది. ఇప్పటికే సంక్షేమ శాఖల నుంచి 200 కోట్ల పనులు కూడా రాకపోవడంతో టెస్కో ఆందోళనలో ఉంది. 3-4 దశాబ్దాలుగా వేలాది చేనేత కార్మికులతో దుస్తులు తయారు చేసి విద్యార్థులకు సరఫరా చేస్తున్న టెస్కోకు ఇది పెద్ద దెబ్బగా మారింది. ఇకపై కేంద్రీకృత టెండర్ల ద్వారా ప్రైవేట్ సంస్థలకు ఆర్డర్లు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం నిర్ణయించడంతో చేనేత రంగంలో అనిశ్చితి నెలకొంది. హైదరాబాద్లోని కూకట్పల్లి, పంజాగుట్ట ప్రాంతాల్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నవాజ్ అనే వ్యక్తి తనను వేరే వ్యక్తిగా పరిచయం చేసుకుని యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకున్నట్టు బాధితురాలు ఆరోపించింది. పెళ్లి జరిగిన రోజే మత్తుమందు ఇచ్చి తన స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం చేశారని ఫిర్యాదులో పేర్కొంది. అనంతరం బెదిరింపులు, మానసిక వేధింపులకు గురిచేసి ఆస్తులు కూడా కోల్పోయేలా చేశారని ఆమె ఆరోపించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. శనివారం సాయంత్రం తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో 2 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. వినాయకగుడి సమీపంలో కార్ టైర్ పంచరై డివైడర్ను ఢీకొనగా మరో జీప్ మలుపులో నియంత్రణ కోల్పోయి డివైడర్ పైకి ఎక్కింది. ఈ ఘటనలో భక్తులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. అయితే పోలీసులు వెంటనే స్పందించి రాకపోకలకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు. కడప జిల్లా రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్లో ఈరోజు వివాదాస్పద ఘటన చోటు చేసుకుంది. జనసేన నేత తాతంశెట్టి నాగేంద్రను విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన సందర్భంగా స్టేషన్ గేటుకు ప్రత్యేకంగా బేడీలు వేయడం చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ప్రజల కోసం ఎప్పుడూ తెరిచి ఉండే పోలీస్ స్టేషన్ ప్రవేశ ద్వారం వద్ద ఇలా ప్రత్యేకంగా బేడీలు ఏర్పాటు చేయడం అరుదైన సంఘటనగా భావిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక మహిళపై దాడి చేసిన కేసు తాతంశెట్టి నాగేంద్రపై నమోదైంది. బాధితురాలు హర్ష వీణను నడి రోడ్డుపై కొట్టిన ఘటనలో ఆయనను నిందితుడిగా పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి SC/ST అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినట్టు సమాచారం. ఈ ఘటనపై పోలీసుల చర్యలు, తదుపరి పరిణామాలపై ఆసక్తి నెలకొంది. పల్నాడు జిల్లాలో దారుణమైన పరువు హత్య కేసులో మాచర్ల పట్టణ CI తురక వెంకటరమణను అధికారులు సస్పెండ్ చేశారు. ప్రేమ వివాహం చేసుకున్న చౌడేశ్వరిని బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించడంలో CI వెంకటరమణ పాత్ర ఉందని విచారణలో తేలింది. తల్లిదండ్రుల వద్ద డబ్బులు తీసుకున్నట్టు నిర్ధారణ అయింది. చౌడేశ్వరి తల్లిదండ్రులు కుమార్తెను హింసించి పరువు హత్యకు కారణమైన ఘటనలో CI వ్యవహారం కూడా ప్రధాన కారణంగా మారింది. అధికారుల విచారణ కొనసాగుతోంది. సస్పెన్షన్ తర్వాత మరిన్ని చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి MK స్టాలిన్ DMKకు ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు DMKను ఘనంగా స్వాగతిస్తున్నారని తెలిపారు. ప్రజల స్పందన చూస్తుంటే పార్టీ విజయానికి అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. అలాగే ప్రతిపక్ష నాయకుడు ఎడప్పాడి K పళనిస్వామి భయంతో తక్కువ స్థాయి వ్యాఖ్యలు చేస్తున్నారని స్టాలిన్ విమర్శించారు. ప్రజల మద్దతు DMK వైపు పెరుగుతున్నందుకే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇక ఇదిలా ఉండగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం రోజురోజుకి ఊపందుకుంటుంది. అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు కూడా ప్రచారాన్ని మరింత వేగవంతం చేస్తున్నాయి. తమిళనాడు 2026 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠభరితంగా మారుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ అన్నారు. రాయ్పూర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ మమతా బెనర్జీ నేతృత్వంలోని ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం గత 15 సంవత్సరాలుగా ఉద్యోగాల కల్పన, మహిళల భద్రత వంటి కీలక అంశాల్లో సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు రాష్ట్రంలో సక్రమంగా అమలు కాలేదని ఆయన ఆరోపించారు. ముఖ్యంగా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్, PM కిసాన్ సమ్మాన్ నిధి వంటి పథకాల ప్రయోజనాలు ప్రజలకు పూర్తిగా అందలేదని తెలిపారు. రాష్ట్రంలో అవినీతి, నేరాలు పెరిగి జంగిల్ రాజ్ పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ప్రస్తుతం విప్లవాత్మక మార్పును కోరుకుంటున్నారని, ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని ఆయన తెలిపారు. అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాహుల్ గాంధీ గోలాఘాట్లో జరిగిన సభలో ప్రసంగిస్తూ అస్సాం సంస్కృతి, శాంతి, సహనానికి ప్రతీకగా తెలిపారు. జూబిన్ గార్గ్, శంకర్ దేవ్, భూపెన్ హజారికా వంటి నాయకులు ఎప్పుడూ శాంతి, ఐక్యత సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మాత్రం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ హింసను ప్రోత్సహిస్తున్నారని అన్నారు. ఎన్ని అవినీతి చర్యలు చేసినా తనను ఎవ్వరూ జైలుకు పంపలేరని హిమంత భావిస్తున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రజలు ఇప్పుడు మార్పు కోరుకుంటున్నారని, ఎన్నికల్లో దీనికి ప్రతిఫలం కనిపిస్తుందని ఆయన మాట్లాడారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మమతా బెనర్జీ శంషేర్గంజ్లో జరిగిన ర్యాలీలో పాల్గొని కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అధికారులు బెదిరింపులకు గురవుతున్నారని, మహిళల ఓట్లను ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు. ధైర్యం ఉంటే నేరుగా పోటీ చేయాలని సవాల్ విసిరారు.
ఇక ఇదే సమయంలో ర్యాలీలో స్థానికులతో కలిసి ఫోక్ డాన్స్ చేస్తూ ప్రజల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ పరిణామాలు ఎన్నికల వేడిని మరింత పెంచుతున్నాయి. రాఘవ్ చెడ్డాను రాజ్యసభ ఉపనేత పదవి నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ తొలగించడం వివాదాస్పదంగా మారింది. పంజాబ్ సమస్యలపై మౌనం వహించారని పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. అయితే ఈ విమర్శలను రాఘవ్ చెడ్డా ఖండించారు. పంజాబ్ తనకు కేవలం రాజకీయ అంశం మాత్రమే కాదని స్పష్టం చేశారు. రైతుల ఎంఎస్పీ చట్టబద్ధత, నాన్కానా సాహిబ్ కారిడార్ వంటి అంశాలు లేవనెత్తారు. భూగర్భ జలాల సమస్య, భగత్ సింగ్కు భారతరత్న డిమాండ్ చేసినట్టు గుర్తు చేశారు. ఆప్ నేతలు తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపిస్తూ వీడియో విడుదల చేశారు. ఇది ట్రైలర్ మాత్రమే, సినిమా ఇంకా ఉంది మిత్రమా అంటూ గట్టి కౌంటర్ ఇచ్చారు. అమిత్ షా కోజికోడ్లో భారీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షో ఎన్డీఏ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టారు. కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 9న జరగనున్నాయి. మతోట్టం, బిజిత్ జంక్షన్ నుంచి నడువట్టం, పెరచనం గాడి వరకు ర్యాలీ కొనసాగింది. ప్రధాన మార్గాల్లో భారీగా ప్రజలు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేరుకున్నారు. హోంమంత్రిని చూసేందుకు స్థానికులు ఉత్సాహంగా తరలివచ్చారు. రోడ్ షోతో ఈ ప్రాంతంలో రాజకీయ వేడి పెరిగింది. ఎన్నికల ముందు ఎన్డీఏ బల ప్రదర్శనగా ఈ కార్యక్రమం నిలిచింది. ఇవి ఇవాల్టి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి పలుకు న్యూస్.